దేశంలో మిగిలిన చోట్ల ఎన్నికల ఫలితాలు ఎలాగున్నా తమిళనాడులో మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మొదట విజయ్కి చెందిన టీవీకే పార్టీ 2 డిజిట్ల ఫలితాలు కూడా పొందలేదు అని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తే, తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం 1-2 సంస్థలు టీవీకి అధికారంలోకి వస్తుంది అని చెప్పి సంచలనమైనటువంటి ఫలితాలు ప్రకటించాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని సర్వే సంస్థలు 4-5 విజయకు వస్తాయని ప్రకటించిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెజారిటీ సర్వే సంస్థలు అయితే డిఎంకే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అన్నారు. సీన్ కట్ చేస్తే టీవీకే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నట్లు ఆ ట్రెండింగ్ అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. ఆశ్చర్యకరంగా 2వ ప్లేస్లో బీజేపీతో జట్టు కట్టిన ఏఐడిఎంకే ఉంటే అన్నా డిఎంకే 3వ ప్లేస్లో అధికార డిఎంకే వెళ్ళింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారు కూడా వెనకబడి ఉండడం భలే ఇంట్రెస్టింగ్. అఫ్కోర్స్ 2వ స్థానం కోసం డిఎంకే అన్నా డిఎంకే పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం డిఎంకేని 2వ స్థానంలో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ విజయ్కి ఖచ్చితంగా స్పష్టమైన మార్కు, మెజారిటీ మార్కు తగులుతుందా తగలదా అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ చూడాలి. కాదు కూడదని చెప్పి అన్న స్పష్టమైన మెజారిటీకి దూరంగా ఆగిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి, ఆయన ఏమన్నా అన్న డిఎంకేతో జట్టు కడతారా ఎలా అన్నది వెయిట్ చేయాల్సిన అంశం. మరొక పక్క డిఎంకే కార్యకర్తలు భోరున విలపిస్తూ ఉన్నారు. సెలబ్రేషన్స్ కోసం వేసిన టెంట్లు కానీ ఆల్రెడీ తీసేయడం మొదలెట్టేశారు. విజయ్ ఇంటి దగ్గరకైతే పోలీసులు వాలిపోయారు. భారీ ఎత్తున పోలీసులు గుమిగూడారు. పెద్ద ఎత్తున భద్రతను పెంచారు. టీవీకే విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అభిమానులైతే అసలు ఒక పండగ వాతావరణంలో సెలబ్రేషన్స్ ఆల్రెడీ మొదలెట్టేశారు. భలే ఆసక్తికర ఫలితాలు అనిపించాయి తమిళనాడు మాత్రం. ఇంకా ట్రెండ్ ఇంకో గంట అయితే ఇంకా క్లియర్ పిక్చర్ తెలిసిపోయేటట్లుంది. అంటే ఎవరు ఎంత దూరం లాగుతారు ఏంటి అని.